అన్నతో 16 సంవత్సరాల నుంచి ఉంటున్నాను సార్. ఇప్పుడు అప్రూవర్గా మారతానయ్యా. నాన్నగారి మరణానికి చింతిస్తున్నాను. బెస్ట్ ఆఫ్ లక్. 2 రోజుల వరకు ఏమీ చేయొద్దని చెప్పాను కదా, ఎందుకు వాడి ఇంట్లో బాంబు పెట్టారు? అసలే వాడు తోకదొక్కిన త్రాసాలు వేస్తున్నాడు. మీ మీద రికార్డ్స్ అన్ని పక్కాగా రెడీ చేసి అరెస్ట్ వారెంట్ కూడా తీసుకున్నాడు. ఇప్పుడు నేనేమీ చేయలేను. రేపు ఒక్కరోజు ఎవరికీ కనిపించకుండా దాక్కోండి, లేదా అరెస్ట్ చేయమని చెప్తాను. ఎవరు అరెస్ట్ చేయబట్లావు? నన్ను అరెస్ట్ చేశారనుకో, రాష్ట్రానికి గడగడలు అడిచేస్తాను. ఇన్సల్ట్ రా, ఇన్సల్ట్. ఈ పెరుమాళ్ బెట్సం చరిత్రలోనే అరెస్ట్ అనే పదం ఎరగడం. ఓకే, మీకోసం ఇంకోసారి అతనితో మాట్లాడి చూస్తాను. ఆడిని, ఆడి పెళ్ళాన్ని, అత్తని, మామని, కుటుంబాన్ని వాళ్ళందరినీ ఆడి ఎంతకుముందు ఊరికి పంపించేశారండి. సార్, కమిషనర్ గారి దగ్గర నుంచి ఫోన్. మిస్టర్ స్వామి, మన డిపార్ట్మెంట్ లో అర్జెంట్ గా ఓ సీక్రెట్ మీటింగ్ అరేంజ్ చేశాం. మీరు వెంటనే బయలుదేరండి. కృష్ణా గుంటూరు జిల్లాల నుంచి కలెక్టర్స్, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు అందరూ వస్తున్నారు. మీరు తప్పకుండా రావాలి. హలో, నేను డీసీ వైఫ్ ని మాట్లాడుతున్నాను. ల్యాండ్ లైన్ దొరకటం లేదు, సెల్ రీచ్ అవటం లేదు. ఆయన ఉంటే కొంచెం ఇవ్వండి. సార్ ఆసుపత్రిలో ఉన్నారమ్మా. ఏమైంది? ఇంట్లో బాంబు పేలిన మీకు తెలియదమ్మా? హలో హలో, ఆయనకి ఏమైంది? సార్కి ఏం కాలేదమ్మా, మీరే భయపడకండి. ఎందుకు చెప్పావురా? ఏంటమ్మా ఇప్పుడు బయలుదేరతా అంటున్నారు? అమ్మా నాన్న ఊరి నుంచి వస్తానంటున్నారుగా. లేదు మావయ్య, చివరి బస్ దొరికినా కూడా సరే, తెల్లారిలోపు అక్కడికి వెళ్ళిపోతాను. ముందు నన్ను బస్ స్టాండ్ లో దింపేయండి. మిస్టర్ స్వామి, దయచేసి అన్న అరెస్ట్ చేయకండి. అతన్ని అరెస్ట్ చేస్తే పొలిటికల్ లెవెల్లో చాలా ప్రాబ్లం వస్తుంది. సారీ సార్, దాని గురించి నాకు దిగులేదు. స్టేట్ నుంచి సెంట్రల్ లాగా సపోర్ట్ ఉందయ్యా. బాబు, రేపటి నువ్వు ఇక్కడ ఉండవు, నీకెందుకు ఈ గొడవలని? సార్, 10 ఏళ్లకు ముందు మీరు కూరగాయల వ్యాపారం చేసేవారు. ఈ రోజు మంత్రి. మీ పేరు మీద 5 కాలేజీలున్నాయి. మీరు మాట్లాడకండి. ఏమిటి ఆయన గురించి తప్పుగా మాట్లాడుతున్నా? వారంట్ తీసుకున్న అక్యూషన్ అరెస్ట్ చేయకూడదని మీరే సార్ తప్పుగా మాట్లాడుతున్నారు. నువ్వు మాత్రం ఉత్తముడివా? ఇంతవరకు 34 లక్షలు అన్న దగ్గర నుంచి లంచంగా తీసుకున్నావు. లేదని చెప్పండి. లేదు. ఏ తారీఖున ఎంత అమౌంట్ లంచంగా తీసుకున్నావో లిస్టే వేసి ఇచ్చారు అన్న. నేను 34 లక్షలు తీసుకోలేదు, 36,50,000 తీసుకున్నాను. లిస్ట్ లో 2.5 లక్షలు చేర్చడం వదిలేశారని చెప్పొచ్చాను. అన్నిటికీ లెక్కలున్నాయి. ఆయన ఇచ్చిన డేట్ లో ఇచ్చిన అమౌంట్ ని ఆంధ్రాలో ప్రతి రైతులు ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు, సునామీ బాధితులకు, వరద బాధితులకు ఆయనే పంపించినట్టుగా ఆయన పేరు మీద రిసిప్ట్ తీసుకున్నాను. ఏంటి చూస్తున్నారు? పెరుమాళ్ళు పిల్లి కాదు, ఎదురుకుండా నిచ్చిన తన్నడానికి ఏనుగు. ఎక్కి నెత్తి మీదే కొట్టాలి. అందుకనే డబ్బు తీసుకున్నాను, నమ్మించాను, ఇప్పుడు కొడుతున్నాను. మరైతే హత్య కేసులో 3 లక్షలు, యాక్సిడెంట్ చేసిన వారి దగ్గర 4 లక్షలు తీసుకున్నావే, అదే లెక్క బాబు. ధర్మ లెక్క. యాక్సిడెంట్ చేసిన వాడిని పట్టుకుని 3 నెలలు జైల్లో వేస్తే 3,000 రూపాయలు ఫైన్ కట్టి బయటకు వచ్చేస్తాడు. చచ్చిన వాడి కుటుంబానికి ఎవరైనా తిండి పెడతారు? అందుకనే 4 లక్షలు తీసుకుని ఆ కుటుంబానికి ఇచ్చాను. చంపిన వాడి కంటే చచ్చిన వాడి గురించి ఆలోచిస్తాను. నేను పబ్లిక్ దగ్గర 10 పైసలు నేను తీసుకున్నానని ఎవరైనా చెప్పనండి, అక్కడే ఊరేసుకుని చేస్తాను. లంచం డబ్బులతో జీవితాన్ని గడిపేవాడు 2 సెట్ల యూనిఫామ్లు, చిల్లులు పడ్డ సాక్సులు వేసుకోవచ్చు సార్. ఈ ఉద్యోగం కోసం మా నాన్న అప్పు చేసిన 2 లక్షలకి ఈనాటి వరకు వడ్డీ కడుతున్నాను తెలుసా మీకు? ఎలా ఉండనివయ్యా, నువ్వు పోలీసు ఉద్యోగం చేస్తున్నావా, పంచాయతీ నడుపుతున్నావా? చట్టాన్ని చుట్టం అనుకొని ఇష్టం వచ్చినట్టు వాడుకుంటున్నావా? ఏమిటయ్యా పెద్ద చట్టం? ఒక పీరియడ్ లో ఆంధ్రాలో ప్రొఫెషన్ ఉన్నప్పుడు తడకొచ్చి మందు కొడితే అది తప్పు కాదా? అదే పక్కన సూళ్లు పెట్టుకొచ్చి మందు కొడితే అది తప్పు. బొంబాయిలో రెడ్ లైట్ ఏరియాని వ్యభిచారం చేయడానికి సెపరేట్ చట్టం ఉంది. అదే ఇక్కడ చేస్తే తప్పు. కులానికో చట్టం, స్టేటుకో రూల్. అంతెందుకు, చనిపోయిన మా నాన్నకి ఇంకా నేను తలకొరివి పెట్టలేదు. హలోగా అంతకుండా అరెస్ట్ చేయడం చెప్పడానికి ఏ చట్టంలో ఉంది సార్? ఆఖరిగా మీరేమంటారు? అరెస్ట్ చేస్తానని చెప్తున్నా. అతను నువ్వు అరెస్ట్ చేయకుండా నేనే నిన్ను అడ్డుకోవాల్సి వస్తుంది. బెదిరిస్తున్నారా? నేను పుట్టేటప్పుడు 5గురిని చంపేసి పుట్టిన వాడిని. నా డ్యూటీని చేయకుండా ఎవరైనా అడ్డుపట్టారో ఎంతమంది నేను చంపుతాను. ఆయన అరెస్ట్ చేసి అక్కడ నరికేస్తా నిన్ను. నేను గాలి లాంటి వాడిని. అన్ని చోట్ల ఉంటారు కానీ ఎవరికి కనిపించను. నన్ను చూడను లేరు, పట్టుకోను లేరు, పీకను లేరు.